రానున్న ఎన్నికల్లో జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు పంతం నానాజీ కోరారు. కాకినాడ రోడ్ల మండలం వలసపాకల గంగరాజు నగర్ రోడ్ నెంబర్ 1లో గల జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యాలయం నందు తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులతో కలిసి పంతం నానాజీ జనసేన పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి అందరికీ స్వీట్స్ పంచిపెట్టారు. అనంతరం ఇటీవల మరణించిన జనసేన క్రియాశీలక సభ్యుని కుటుంబ సభ్యులకు 5 లక్షల ప్రమాద బీమా చెక్ను అందించడం జరిగింది. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, నురుకుర్తి వెంకటేశ్వరరావు, రామ్దేవ్ సీతయ్యదొర, కొల్లాబత్తుల అప్పారావు, జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఒక మంచి కార్యక్రమం ఒకటి పెట్టడం జరిగింది. క్రియాశీలక సభ్యత్వాలు చేసినప్పుడు వాళ్ళ యొక్క క్రియాశీలక సభ్యుల యొక్క కుటుంబం బాధ్యత కూడా మీద వేసుకోవాలన్న ఒక ఆలోచనతో వారందరికీ కూడా ఆవేళ ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. 5 లక్షల రూపాయలకి ఒకవేళ యాక్సిడెంట్లు తండ్రి వీళ్ళంతా పిల్లలు ఇదిగా తిరుగుతూ ఉంటారు. ఎక్కువ శాతం యాక్సిడెంట్స్ పిల్లల్లోనే అవుతూ ఉంటాయి. కాబట్టి యాక్సిడెంట్లు డెత్ ఎవరైనా అయినా వారికేమో 5 లక్షల రూపాయలు, యాక్సిడెంట్లో గాయాలు జరిగితే 50,000 రూపాయలకి ఇవ్వడం జరిగింది. ఇప్పటికే మన కాన్స్టిట్యూన్సీలో పాపం జరగకూడదు, అలాంటిది ఒక 6-7 జరిగింది. ఇది కొత్తగా పేరు పన్ని నాగేంద్ర గారు, సత్యశెట్టి పన్ని నాగేంద్ర గారు వారు మరణించడం జరిగింది. స్వర్గస్థులు అయ్యారు. దానికి చాలా బాధపడతా ఉన్నాం. జనసేన పార్టీ తరఫున ఒక రకంగా కొన్ని ఫ్యామిలీకి ఏదో సెటిల్మెంట్ ఉన్న కొంచెం ఈ రకంగా జరిగినందుకు ఎంతో ఊరటగా ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు సత్యశెట్టి పావని గంగాసాయి. నా భర్త యాక్సిడెంట్లో చనిపోయారండి. క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నాం మేము. పవన్ కళ్యాణ్ గారు మాకు 5 లక్షల ఈ క్రియాశీలక సభ్యత్వం ద్వారా మాకు అందజేశారండి. మా కుటుంబానికి ఎంతో మేలు చేశారండి. అధికారంలో లేకుండానే ఆయన ఎంత చేశారో, ఆయన అధికారంలోకి వస్తే ఇంకా అందరికీ మంచి జరుగుతుందండి. ఆయన అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాము. జై జనసేన.